రోజు పొద్దున్న లేస్తానే రైతులు లేకపోతే ఇది కామెంట్ చేయడం అంటే చెప్పి నుంచి అబద్ధాలే చెప్పుకుంటా. మీకన్నా ఉండాలి కదా, కనీసం 40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉంది కదా మీకు. అబద్ధాలు మాట్లాడితే ఎలా అనేది ఉండాలి కదా. ఇంకొకసారి గట్టిగా హెచ్చరిస్తున్నాం, ఇలాగే అబద్ధాలు మాట్లాడుకుంటూ పోతే ఖచ్చితంగా మీ ఇంటిని ముట్టడించే పరిస్థితి తీసుకొని రావద్దని చెప్పేసి అనంత వెంకటరామరెడ్డి గారికి గట్టిగా చెప్పడం జరుగుతూ ఉంది. ఇవే కాకోకుండా మా పెన్షన్స్ 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెంచిన ఘనత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి తొలి 5 సంతకాల్లోనే. అలాగే వికలాంగులకి 3,000 నుంచి 6,000 రూపాయలు, పూర్తి బెడెడ్ 15,000 రూపాయలు అంటే డిపెండెంట్ మీద అంటే ఒక శాలరీ వచ్చినట్లు నెలకి. ఇవన్నీ చేస్తూ పోతూ ఉంటే మీరు గతంలో ఆర్థిక పరిస్థితి 11 లక్షల కోట్లు అప్పులు ఇచ్చిపోయినా కానీ కేవలం సంవత్సరం కాలంలో ఇవన్నీ ఒక గాడి మీద తీసుకొచ్చి ఈరోజు ఇండస్ట్రీస్కి సబ్సిడీ రాకపోతే 20% ప్రతి ఇండస్ట్రీకి దాదాపు 10,000 ఎంఎస్ఎంఈ యూనిట్లకి 20% ఇస్తా ఉన్నారు. గతంలో 5 ఏళ్ళు ఎక్కడైనా రూపాయి ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీకి ఇచ్చారా? మీరు ఇవ్వలేదు. ఇవన్నీ చేస్తూ ఉంటే మీరేం పొద్దున్న లేచినప్పటి నుంచి అబద్ధాలు చెప్పుకుంటా కోటి సంతకాలని అంటే రాజకీయ నిరుద్యోగులు అయిపోయినారు. ఎక్కడో వచ్చేట మేము ఉన్నామని నిరూపించుకోవాలి కాబట్టి ఇవన్నీ చేస్తున్నారు. ఇవి చేయడం భావ్యం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్తున్నాను, ఇవన్నీ మానుకోవాలి. మీరు సపోర్ట్ చేయండి, డెవలప్ చేయండి, డెవలప్మెంట్కి సపోర్ట్ చేయండి.